విద్యుత్ సంస్థలు దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా శ్రీ దురిశెట్టి మనోహర్ విధులు నిర్వహించి అన్ని వర్గాల మెప్పును మన్ననలు పొందారు. విద్యుత్ సంస్థలు ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఏ విధంగా ఆదరణ పొంది ప్రజలకు సేవలు అందించిందో అలాగే కాల్ ఆన్ మనోహర్ అన్నట్టుగా విద్యుత్ విభాగానికి సంబంధించి ప్రజలకు అన్ని వేళలా చేరువగా ఉన్నారు. ఒక ఉద్యోగిగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించినట్టుగా ఒక తండ్రిగా మనోహర్ తన వంతు కర్తవ్యంగా బాధ్యతతో పిల్లలను క్రమశిక్షణతో చదివించడంతో పాటుగా ఒక కుమారుడు అనుదీప్ను సివిల్ సర్వీసులో దేశంలోనే నెంబర్ 1గా నిలిపి తండ్రి బాధ్యతను అంతే సమర్థవంతంగా నిర్వర్తించాడనడంటూ ఇలాంటి అతిశయోక్తి లేదు. ఆయన కుమారుడు అనుదీప్ సైతం చిన్న వయసులోనే హైదరాబాద్ లాంటి మహానగరానికి జిల్లా కలెక్టర్గా సమర్థవంతంగా తండ్రి బాటలో విధులు నిర్వహించారు. అలాగే మనోహర్ అధికారుల ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ బాధ్యత గల ఉద్యోగిగా అధికారిగా సేవలందించి గత ఆగస్టు 31న ఉద్యోగ విరమణ గావించారు. ఈ సందర్భంలో మనోహర్ తన మనోగతాన్ని వెల్లడిస్తూ విద్యుత్ సంస్థకు, ప్రజలకు, అధికారులకు కృతజ్ఞత తెలుపుతూ తన సర్వీస్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఆయన మనోగతం. విద్యుత్ సంస్థలో 34 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇందులో పనిచేసే గొప్ప అవకాశం నాకు దేవుడిచ్చాడు. ప్రతిరోజు సంస్థలో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. నా జీవిత లక్ష్యాలను సాధించడానికి సంస్థ నాకు ఒక గొప్ప వేదిక కల్పించింది. సంస్థ నుండి నన్ను వేరు చేసి చూస్తే నేనేమీ కాను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే విద్యుత్ సంస్థనే ప్రధాన కారణం. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రతి క్షణం ఆనందాన్ని నా పనిలో వెతుక్కున్నాను. హోదాలు, కిరీటాలు, భుజకీర్తులు ఇలా ఏవి వ్యక్తిత్వం ముందు ఎందుకు పనికిరాని చెత్త అని నేర్చుకున్నాను. మీ గుండె చప్పుడు విన్నాను. అందరి అభిమానపు జల్లులో తడిసిపోయాను. ఒక్కో మెట్టెక్కుతూ నేడు ఈ మైలురాయి వద్ద ఉన్నాను. కాలం గిర్రున తిరిగిపోయింది. ఎన్నో జ్ఞాపకాలు, గెలుపోటములు, తీపిచేదు గుర్తులు, అవమానాలు, పురస్కారాలు. నా ఉద్యోగ ప్రస్థానంలో, సుదీర్ఘ ప్రయాణంలో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా వెన్నుతట్టి ప్రోత్సహించిన గురువులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా ఉన్నతాధికారులకు, సహకరించిన సహచర ఇంజనీర్లకు, గణాంక అధికారులు, సిబ్బందికి, కార్మిక సోదరులకు, అన్ని సంఘాల నాయకులకు, ఆర్టిజన్లకు, అన్మాన్డ్ వర్కర్లకు, డ్రైవర్లకు, వినియోగదారులకు, రైతు సోదరులకు వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎవరినైనా నొప్పించినట్లయితే క్షమించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సంస్థ నాకు జీతంతో పాటు ఒక అందమైన జీవితాన్ని, గొప్ప సంతృప్తిని ప్రసాదించింది. సమాజంలో నాకు ఈ స్థాయి కల్పించిన విద్యుత్ సంస్థకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? శిరస్సు వంచి నమస్కరించడం తప్ప. మీలో ఒకడు, మీ మనోహర్.